సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులు ఆరునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకష అఘవోఘ సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్షు నితిర విప్రభలులేక నిరుపమ పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన శారింగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైనా దానవేంద్ర పెద్ద గాలి విసురు లేకుండా కారుమబ్బుల గుంపులు విడిపోవు. అలాగే చక్రధారి సేవ చేయకుండా సంసార బంధాలు తొలగిపోవు. వర్షం పడకపోతే అడవులలో రగులుకున్న అగ్ని ఆరదు. అలాగే హరిసేవ అనే అమృతం పడకపోతే మనిషికి తాపత్రయాలు చల్లారవు. బడబాగ్ని ప్రజ్వరిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే విష్ణు చింతన ఉంటే పాపాలు పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోవు. అలాగే కేశవుని కీర్తన లేకపోతే చుట్టుముట్టిన ఆపదలు తొలగిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే హరిభక్తి అనే అంజనం లేకుండా నిర్మలమై నిరుపమానమై పునర్జన్మలేని ముక్తి అనే పెన్నిధిని అందుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. ఆఖరికి ఆ బ్రహ్మకు కూడా ఇది తప్ప మరొక మార్గం లేదు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక ఈ మూడింటినీ కలిపి తాపత్రయాలు అంటారు అని ఈ విధంగా జంకు గొంకు లేకుండా ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు. ఆ పలుకులు తండ్రి చెవులకు వాడి ములుకుల్లాగా నాటుకున్నాయి. హిరణ్యకశిపుడు అదిరిపోయాడు. పళ్లతో పెదవులు కరిచాడు. గురువును కొరకొరా చూచాడు. ఇదా నీవు చెప్పిన చదువు? ఇదా నీవు చేసిన నిర్వాకం? విరోధి కథలు బాగా వినిపించావన్నమాట అని ఇంకా ఇలా హోంకరించాడు. పటుతర నీతి శాస్త్ర జయ పారగుంచేసెదనంచు బాలుని పట్టుకొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంబు నమ్మితిన్ కటకటా బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. నా కుమారునికి నీతిశాస్త్రం నేర్పుతానని తీసుకుని వెళ్ళి వాడికి విరోధి అయిన విష్ణు కథలు నూరిపోశావా?